గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ టెక్నికల్ ఎగ్జామ్ పేపర్ 15 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను అప్ టు 14 పేపర్ వరకు చెప్పాను. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద ప్లేలిస్ట్. ఇలా చూసినట్లయితే మనకి ఇనీషియల్లీ ఎగ్జామినేషన్ పేపర్ 15లో మనకి కే శ్రీకాంత్ హ్యాజ్ వన్ అర్జున అవార్డ్ ఫర్ ఈ కే శ్రీకాంత్ అనే అతను కిడంబి శ్రీకాంత్ అనమాట. ఇతను బ్యాడ్మింటన్ ప్లేయరు, చాలా బాగా బ్యాడ్మింటన్ ఆడడం వల్ల ఇతనికి అర్జున అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఇది బేబీ హాల్డర్ అనే అతను ఏ లైఫ్ లెస్ ఆర్డినరీ ఏ మెమోయర్ అని చెప్పి ఇతను రాయడం జరిగింది. పీవీసీ అబ్రివేషన్ ఏంటంటే పాలీవీనైల్ క్లోరైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది పీవీసీ అనేది ఆ అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. డోగ్రీ ఈజ్ ప్రైమరీలీ స్పోకెన్ ఇన్ విచ్ స్టేట్ అంటే డోగ్రీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది ఈ లాంగ్వేజు. సుల్తాన్ జోహర్ కప్ అసోసియేటెడ్ సంబంధించి ఏ స్పోర్ట్స్ అంటే హాకీ అని చెప్పుకోవచ్చు. సుల్తాన్ జోహర్ కప్ అని చెప్పి గుర్తుంచుకోండి, హాకీకి సంబంధించిన కప్ ఇది. ద బుక్ ఇండియన్ హోమ్ రూల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే అతను ఇండియన్ హోమ్ రూల్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ద నంబర్ ఆఫ్ బిట్స్ డస్ ద ఐపీ అడ్రస్ కంటైన్ అంటే 32 బిట్స్ అనేది మనం చూసినట్లయితే ఒక ఐపీ అడ్రస్లో ఎన్ని బిట్స్ ఉంటాయంటే 32 బిట్స్ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ద రెడ్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ అంటే మార్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్స్ అనేది మన సోలార్ సిస్టంలో రెడ్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీనస్ అనేది చూసినట్లయితే ఒక బ్రైటెస్ట్ స్టార్ లేదా ఈవినింగ్ ఆర్ మార్నింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద మెయిడన్ ఉమెన్ టు విన్ ద ఒలింపిక్ మెడల్ అంటే కరణం మల్లేశ్వరి అనే ఆమె ఈ విధంగా మొట్టమొదటి ఒలింపిక్ మెడల్ అనేది గెలవడం జరిగింది. అంటే ఆడామె అన్నమాట, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆమె మొట్టమొదటి ఉమెన్ టు విన్ ద ఒలింపిక్ మెడల్, దట్ ఈస్ వెయిట్ లిఫ్టింగ్ అనమాట. అతను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బ్రాంజ్ రావడం జరిగింది. ద అబ్రివేషన్ ఆఫ్ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్ సిస్టమ్ అంటారు. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక అబ్రివేషన్ అనమాట. ఫిజిక్స్ ప్రకారం చూసినట్లయితే ఇఫ్ ఎ కాపర్ వైర్ ఈజ్ ఇంక్రీజ్ టు డబుల్ ఇట్స్ లెంగ్త్ ఇట్స్ రెసిస్టెన్స్ విల్ బికమ్ డబుల్ అనమాట. కాపర్ వైర్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ టు డబుల్ ఇట్స్ లెంగ్త్, ఆ లెంగ్త్ అనేది డబుల్ అయిపోయిందనమాట. అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే అది కూడా డబుల్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. ఇన్ ఎ డీజిల్ ఇంజన్ ద హై టెంపరేచర్ నీడెడ్ టు ఇగ్నైట్ ద ఫ్యూయల్ ఈజ్ అంటే కంప్రెసింగ్ ఎయిర్ ఇన్ ద సిలిండర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ డీజిల్ ఇంజన్లో హై టెంపరేచర్ అనేది అవసరం అవుతుంది ఈ విధంగా ఫ్యూయల్ అనేది ఇగ్నైట్ చేయడానికి. ఎందుకు ఎలా చేయాలంటే కంప్రెసింగ్ ఎయిర్ ఇన్ ద సిలిండర్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సిలిండర్స్లో ఎయిర్ కంప్రెస్ చేయడానికి ఈ విధంగా ఇగ్నైట్ చేయడం జరుగుతుందన్నమాట. వేవ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ వైర్లెస్ కమ్యూనికేషన్, ఏ వేవ్స్ ఈ విధంగా అవసరం అవుతాయి లాంగ్ డిస్టెన్స్ వైర్లెస్ కమ్యూనికేషన్ సంబంధించి అంటే రేడియో వేవ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ రేడియో వేవ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట లాంగ్ డిస్టెన్స్ వైర్లెస్ కమ్యూనికేషన్కి. రైజ్ ఆఫ్ ఆయిల్ విక్ ఈజ్ డ్యూ టు అంటే క్యాపిలరిటీ యాక్షన్ ఆఫ్ ద ఆయిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆయిల్ అనేది రైజ్ అవుతుంది ఏ విధంగా, దేని మీద ఆధారపడి అంటే క్యాపిలరిటీ యాక్షన్ మీద అది మనం తెలుసుకోవచ్చు. ఈ క్యాపిలరిటీ యాక్షన్ వల్లే ఈ ఏదైతే ఆయిల్ ల్యాంప్స్ ఉంటాయో ఆ ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రావడం జరుగుతుందన్నమాట. ద రేడియేషన్ ఇనీషియలీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్లోరసెంట్ ట్యూబ్ ఈజ్ అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫ్లోరసెంట్ ట్యూబ్లో ఎలాంటి రేడియేషన్ ఉంటుంది అంటే అల్ట్రావైలెట్ ట్యూబ్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ద 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఈజ్ బేస్డ్ ఆన్ అంటే ఈ విధంగా 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఒట్టో సైకిల్ అంటారు, వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అనేది ఒట్టో సైకిల్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ డేంజరస్ టు అబ్జర్వ్ సోలార్ ఎక్లిప్స్ విత్ నేకెడ్ ఐస్ బికాస్ అంటే ఇది మనము సోలార్ ఎక్లిప్స్ అనేది అబ్జర్వ్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. మన నేకెడ్ ఐస్తో చూడలేము, ఎందుకంటే దాంట్లో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేది సూర్యుని నుంచి రావడం జరుగుతుంది. సన్ బర్న్ అనేది మనము ఈ విధంగా అయిపోతుందన్నమాట. సో సోలార్ రేడియేషన్స్ ఏవైతే ఈ విధంగా ఎక్లిప్స్ జరుగుతుందో ఆ ఎక్లిప్స్ టైంలో మనం ఖచ్చితంగా ఏదన్నా పోలరాయిడ్ గ్లాసెస్ అనేది పెట్టుకోవాలి. నేకెడ్ ఐస్తో మాత్రం చూడకూడదు. అప్పుడైతే ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేది సన్ నుంచి వచ్చి కన్ను రెటీనా అనేది దెబ్బతీస్తుంది అనమాట, కళ్ళు కనబడకుండా పోతాయి. ఏ బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ టు ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ ఫ్రాగ్మెంట్స్, ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రాగ్మెంట్స్ ఈజ్ 0 అనమాట. సో ఒక బాంబ్ అనేది ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఆ విధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ
ఫ్రాగ్మెంట్స్ అనేది విడిపోతాయి అన్నమాట. ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రాగ్మెంట్స్ ఏమవుతాయంటే ఆ ఫ్రాగ్మెంట్స్ యొక్క మొమెంటం అనేది ఈ విధంగా జీరో అయిపోతుంది అనమాట. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన తర్వాత ఆ విధంగా వాటి యొక్క మొమెంటం ఏమవుతుందంటే జీరో అయిపోతుంది. అండ్ ఆప్టికల్లీ ప్లేన్ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్ ఏ బీమ్ ఆఫ్ లైట్. ఏదైతే ఆప్టికల్లీ ప్లేన్ సర్ఫేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ బీమ్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే అది ఎలా ఉంటుందంటే యాజ్ ఏ ప్యారలల్ బీమ్ ఇన్ వన్ డైరెక్షన్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అండ్ ఆప్టికల్లీ ప్లేన్ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్ ఏ బీమ్ ఆఫ్ లైట్ యాజ్ ఏ ప్యారలల్ బీమ్ ఇన్ వన్ డైరెక్షన్ అని చెప్పి తెలుసుకోవచ్చు. ద స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ అంటే ఈ విధంగా వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే యాక్సిలరేషన్ అనేది రిప్రజెంట్ చేస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ద ఎర్త్ వైర్ ఆఫ్ ఎ కేబుల్ ఈజ్ కనెక్టెడ్ టు అంటే ఈ ఎర్త్ వైర్ ఆఫ్ ద కేబుల్ అనేది ద ఫ్యూజ్ ఆఫ్ ద అప్లయన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ఎర్త్ వైర్ ఆఫ్ ద కేబుల్ ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటుందంటే ద ఫ్యూజ్ ఆఫ్ ద అప్లయన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. వాటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ రేడియేటర్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇక్కడ వాటర్ అనేది మనము కార్ రేడియేటర్లు యూజ్ చేస్తాం కదా, ఎందుకు యూజ్ చేస్తారంటే హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది మెయింటైన్ చేయడానికి అనమాట. అందుకోసమే వాటరు యాజ్ ఏ కూలెంట్ ఆయిల్ కొన్ని దాంట్లో మనం కూలెంట్ ఆయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. వాటర్ కూడా రేడియేటర్లో హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది మనం చూడొచ్చు. హౌ మచ్ మెకానికల్ వర్క్ మస్ట్ బీ డన్ టు కంప్లీట్లీ మెల్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనకి ఎంత ఈ విధంగా మెకానికల్ వర్క్ అవసరం అవుతుంది అంటే 1 గ్రామ్ ఆఫ్ ఐస్ని ఈ విధంగా అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చూసినట్లయితే 80 జౌల్స్ అని మనం తెలుసుకోవచ్చు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఫార్ములా వైజ్ చేయాల్సి ఉంటుంది. యూ జస్ట్ గో త్రూ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఓన్లీ విల్ గెట్ దట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ 80 జౌల్స్ అనమాట. ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ రైఫిల్ విచ్ రికాయిల్స్ ఆఫ్టర్ ఫైరింగ్. ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రైఫిల్ టు దట్ బుల్లెట్ అంటే 0 అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం బుల్లెట్ అనేది ఫైర్ కావడం జరుగుతుందో ఆ విధంగా రికాయిల్ అవుతుంది. ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రైఫిల్ టు ద బుల్లెట్ ఎంత అంటే 0 అని మనం తెలుసుకోవచ్చు. ద లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ యూజ్డ్ ఫర్ రేడియో వేవ్ ట్రాన్స్మిషన్ ఈజ్ అంటే ఈ విధంగా అట్మాస్ఫియర్ అనేది లేయర్ చూసినట్లయితే ఈజ్ యూజ్డ్ ఫర్ రేడియో వేవ్ ట్రాన్స్మిషన్కి ఈ విధంగా అది ఎక్కడ మనం చూడొచ్చు అంటే అయనోస్ఫియర్లో మనం చూడొచ్చు. ఈ విధంగా రేడియో వేవ్ ట్రాన్స్మిషన్ అనేది అయనోస్ఫియర్లోనే మనము ఈ విధంగా రేడియో వేవ్ కమ్యూనికేషన్ అనేది చూడొచ్చు అనమాట. సీ వీడ్స్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ అంటే ఈ విధంగా సీ వీడ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంట్రా అంటే అయోడిన్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ అయోడిన్ అనేది ఎక్కువగా మనకు ఆ సీ వీడ్స్లో మనం దొరుకుతాయన్నమాట. ద ఫైబర్ లీస్ట్ ప్రోన్ టు క్యాచ్ ఫైర్ ఈజ్ అంటే కాటన్ అనమాట. ఇక్కడ ఏ ఫైబరు లీస్ట్ ప్రోన్ టు క్యాచ్ ఫైర్ అంటే దట్ ఈస్ కాటన్ అనమాట. సెట్టింగ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇన్వాల్వ్స్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనకు తెలుసు ఈ విధంగా మనము వాటర్ యాడ్ చేసి అది మనము ఎక్కడైతే ఇళ్ళల్లో కానీ ఈ రూఫ్స్ తయారు చేయడంలో కానీ చేతి కట్టుకి ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాడతాము. హైడ్రేషన్ టు ఫామ్ అదర్ హైడ్రేట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇన్వాల్వ్స్ హైడ్రేషన్ టు ఫామ్ అదర్ హైడ్రేట్స్ అనే ప్రాసెస్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ద కామన్ నేమ్ ఫర్ ద కాంపౌండ్ హ్యావింగ్ ఫార్మల్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఓవరాల్ ఏంటంటే కామన్ నేమ్ ఫర్ ద కాంపౌండ్ హ్యావింగ్ ఫార్మల్ NaOH ఈజ్ దట్ ఈజ్ NaOH ఏమంటారు దట్ ఈస్ సోడియం హైడ్రాక్సైడ్ అనమాట. సో దట్ ఈస్ కామన్ నేమ్ ఫర్ ద కాంపౌండ్ విత్ ద ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా ఈజ్ NaOH ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్లో ఏముంటాయి అంటే కాల్షియం ఆక్సలేట్ అనేది మనము కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా ఆ కిడ్నీ స్టోన్స్లో ఎలాంటి ఎలిమెంట్ ఉంటుందంటే కాల్షియం ఆక్సలేట్ అనేది ఉంటుంది అనమాట. బోన్ యాష్ కంటైన్స్ అంటే ఈ బోన్ యాష్లో ఏముంటుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఉంటుంది అనమాట బోన్ యాష్లో. నెక్స్ట్ ఏంటంటే హీలియం గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ బెలూన్స్ బికాజ్ ఇట్ ఈజ్ లైటర్ దాన్ ఎయిర్ అనమాట. హీలియం గ్యాస్ అనేది ఈ విధంగా బెలూన్లో ఫిల్ చేసినట్లయితే ఎందుకు మనము హైడ్రోజన్ ఫిల్అప్ చేయమంటే హైడ్రోజన్ అనేది కంబస్టిబుల్ బట్ హీలియం మాత్రం కంబస్టిబుల్ కాదు. సో ఇట్ ఈస్ లైటర్ దాన్ ఎయిర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద రేషియో ఆఫ్ ప్యూర్ గోల్డ్ ఇన్ 18 క్యారెట్ గోల్డ్ అంటే 18 క్యారెట్ గోల్డ్లో ఎంత ప్యూర్ గోల్డ్ ఉంటుంది అంటే మామూలుగా అయితే 24 క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్ అయితే దాంట్లో 1/4 భాగము దట్ ఈస్ 6 అనమాట. 6 మైనస్ చేస్తే 24లో నుంచి 18 వస్తుంది అంటే 75% అని మనం తెలుసుకోవచ్చు అనమాట. 75% ఆఫ్ గోల్డ్ ఉంటుందని మనం డైరెక్ట్గా ఫార్ములేట్ చేయొచ్చు. విచ్ టైప్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద అప్పర్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ అని మనం తెలుసుకోవచ్చు. దిస్ టైప్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద అప్పర్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెప్రెసిబుల్ ఎనర్జీ సోర్స్ ఈజ్ అంటే బయోమాస్ అంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. రెప్రెసిబుల్ ఎనర్జీ సోర్స్కి ఏంటి ఎగ్జాంపుల్ అంటే బయోమాస్ అని గుర్తుంచుకోండి.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ప్యూర్ ఫామ్ అంటే కాపర్ అని చెప్పుకోవచ్చు. ఇది దిస్ ఫాలోయింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ప్యూర్ ఫామ్ అని తెలుసుకోవచ్చు అనమాట, కాపర్. టార్ రోడ్స్ గెట్ డ్యామేజ్డ్ ఇఫ్ దెర్ ఈజ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఆన్ రోడ్. ఇక్కడ టార్ అనేది మనం చూసినట్లయితే ఇవి గెట్స్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నీళ్ళు అనేది నిలుస్తాయో, స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఆన్ రోడ్ మీద ఈ విధంగా నిలుస్తాయో అప్పుడు ఈ విధంగా టార్ రోడ్స్ అనేది డ్యామేజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ద డ్రగ్ మారిజువానా ఈ మారిజువానా అనే డ్రగ్ ఏంట్రా అంటే వన్ టైప్ ఆఫ్ సెడేటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ డ్రగ్ మారిజువానా అనేది ఒక సెడేటివ్ డ్రగ్గా గుర్తుంచుకోవాలి. ద మెటీరియల్ నోన్ ఇన్ కామర్స్ యాజ్ టెరిలిన్ అంటే సింథటిక్ ఫైబర్ అనమాట. సో ఏది ఈ విధంగా కామర్స్ యాజ్ టెరిలిన్ లాగా చూసినట్లయితే విచ్ ఇస్ నోన్ యాజ్ టెరిలిన్ అంటే సింథటిక్ ఫైబర్నే టెరిలిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అమాంగ్ ద ఫ్యూయల్స్ గివెన్ బిలో ద వన్ విత్ హైయెస్ట్ క్యాలరిఫిక్ వాల్యూ అంటే ఈ విధంగా ఫ్యూయల్స్లో ఏది విత్ ద హైయెస్ట్ క్యాలరిఫిక్ వాల్యూ ఉంది అంటే న్యాచురల్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 75 km/h. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 350 kilometers. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 75 km/h ప్రకారం మనం చూసినట్లయితే 75 km అనేది 1 గంటలో పోతే ఈ విధంగా 350 kilometers ట్రావెల్ చేయడానికి 2/3 hours అనేది అవసరం అనమాట. 1 kilometer అనేది 60 / 75 వేసుకుంటే అక్కడ 350 kilometers అనేది ఇంటూ 350 చేస్తే 2/3 hours అనేది రావడం జరుగుతుంది. ఏ బ్లాక్ ఆఫ్ వుడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్. ఇట్స్ ఎడ్జ్ ఈజ్ 4 meters. హౌ మెనీ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ డైమెన్షన్స్ 20, 10, 5 కెన్ బి కట్ ఫ్రమ్ ద బ్లాక్. ఆ విధంగా మనం చూసినట్లయితే 4 meters అనేది ఎడ్జ్ అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ ప్రకారం చూసుకుని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేది చూసినట్లయితే 64,000 బ్లాక్స్ అనేది ఈజీగా కట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ బ్లాక్ డివైడెడ్ బై ద స్మాలర్ వన్ అనమాట. సో దాని ప్రకారం 64,000 అనేది కట్ చేయొచ్చు అనమాట. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ ₹500 at 5% per annum will amount to ₹600 అనమాట. సో దీని ప్రకారం సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 100 అయితే 600 - 500 అనుకుంటే ఇది ఈ విధంగా అమౌంట్ అనేది 600 అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ PTR/100 ప్రకారం T = 4 అనేది రావడం జరుగుతుందన్నమాట. ఏ బోట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ స్టిల్ వాటర్ అట్ ద స్పీడ్ ఆఫ్ 18 km/h. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఈస్ B = 18 km/h అయితే సో దాని ప్రకారం ఇంటూ 5/18 అనుకుంటే మనకి మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు 18 kilometers కాస్త 5/18 తోటి చేస్తే ఈజీగా 5 m/s అనేది రావడం జరుగుతుందన్నమాట. ఏ పర్సన్ పర్చేజ్డ్ అన్ ఓల్డ్ బైసైకిల్ ఫర్ ₹450 అండ్ స్పెండ్స్ ₹50 ఆన్ ఇట్స్ మెయింటెనెన్స్. 450 కొన్నాడు, ₹50 మెయింటైన్ చేశాడు. ఇఫ్ ఈ సోల్డ్ ద ఓల్డ్ బైసైకిల్ ఫర్ ₹600 అంటే ఈ విధంగా మెయింటైన్ చేసిన తర్వాత ఆ సైకిల్ని మళ్ళీ ₹600 అమ్మాడు అనమాట. అంటే ₹100 లాభం వచ్చింది, 500 మీద 20% లాభం అనేది రావడం జరిగిందనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ అండ్ ఇట్స్ 3/5 ఈజ్ 40. ఒక నెంబర్కి 3/5 ఆఫ్ నెంబర్కి ఎంత డిఫరెన్స్ అంటే 40 అనమాట. వాట్ ఈస్ దట్ నెంబర్ అంటే అది x - 3/5 ఇంటూ x = 40 అయితే ఈజీగా మనకి x = 100 రావడం జరుగుతుందన్నమాట. సింప్లిఫై చేయమన్నాడు. 15 - 2 + 4 డివిజన్ ½ × 8 అంటే దాని తగ్గట్టుగా మనకు ఆన్సర్ అనేది 29 రావడం జరుగుతుంది. యాజ్ పర్ బాడ్ మాస్ చేస్తే మనకి ఈజీగా 29 ఆన్సర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇఫ్ 30 men working 9 hours a day can reap a field in 6 days, in how many days will 36 men reap the field working 8 hours a day? ఇక్కడ M1 ఇచ్చాడు, D1 ఇచ్చాడు, H1 ఇచ్చాడు ఈక్వల్ టు M2 D2 H2 ప్రకారం చేసుకుంటా పోతే మనకి ఈజీగా వాల్యూ అనేది రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. సో ఆ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అంటే 5/8 అనేది ఆన్సర్ అనమాట. వీ కెన్ డూ దాట్. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 20 and 40 ఈజ్ ఎంత అంటే 20కి మరియు 40కి చూసినట్లయితే మధ్యలో ప్రైమ్ నెంబర్స్ అనేది టోటల్ వాల్యూ అనేది డివైడ్ బై 4 చేస్తే యావరేజ్ అనేది 4 నెంబర్స్ వచ్చాయి కాబట్టి డివైడ్ బై 4 చేస్తే సో 30 ఈజ్ ద యావరేజ్ అనమాట. ఇన్ ద రేషియో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3:7 ఇఫ్ ద యాంటిసిడెంట్ ఈస్ 33 వాట్ ఈస్ ద కాన్సిక్వెంట్ అనమాట. యాంటిసిడెంట్ అనేది మనం చూసినట్లయితే 3 అయితే అప్పుడు 3 అనేది ఎంతకి ఈక్వలెంట్ 33కి అనమాట. అంటే 3 11s 33. అదేవిధంగా కాన్సిక్వెంట్ ఎంత 7 × 11 అంటే 77 అనేది కాన్సిక్వెంట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. యాంటిసిడెంట్ అంటే లవము, కాన్సిక్వెంట్ అంటే హారం అనమాట. సో లవము బై హారం అనేది ఈ విధంగా రేషియోస్ అన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్
ఈ క్వశ్చన్స్ మీకు అర్థమైనట్లుండా అనుకుంటా. సో వాట్ ఎవర్ యూ లర్న్ ప్లీజ్ గో త్రూ ఆల్ దిస్. అండ్ దిస్ ఇస్ మై మొబైల్ నంబర్ 7667302252. మీకు నచ్చినట్లయితే we even give the coaching. If you want coaching, you can come for the coaching as well. Thank you very much. Have a good day. Have a great life, guys.